చంద్రబాబుపై ఆటో కార్మిక సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో కార్మికుల వినతి పత్రం తీసుకునేందుకు నిరాకరించడంపై మండిపడుతూ ఉన్నారు. ఇవాళ జరిగే సభ మోసపూరిత సభ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇది దసరా కానుక కాదు అని దగా మోసమని అంటున్నారు. ఏడాదిన్నరలో 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు ఆటో డ్రైవర్లకు 400 కోట్లు ఇవ్వలేకపోతున్నారా అంటూ ప్రశ్నించారు ఆటో కార్మిక సంఘాల నేతలు. ఏదో కంటి తుడుపు సరిగా 10,000 రూపాయలు ఇచ్చేస్తారో అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తున్నాం, 5,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్తా ఉంటున్నావు. నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి? గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి? గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయలా. నువ్వు ఫ్రీ బస్సు ఏర్పాటు చేసి 5,000 రూపాయలు ఇచ్చేసి మా బతుకులు మొత్తం రోడ్డు మీద పాలు చేసేసి ఈ రోజున 5,000 ఎక్స్ట్రా ఇస్తామని చెప్పుకుంటా ఉన్నావు. సరైనటువంటిది కాదు. నువ్వు ఎన్నికల ముందు 5 హామీలు ఇచ్చి ఉన్నావు. ఈ రోజు వేదిక మీద సింగనార్లో జరుగుతున్నటువంటి వేదిక మీద మిగతా 4 హామీలు కూడా అమలు చేయడం అవసరం ఉంది. తక్షణం ప్రకటన చేయాలి. అదేవిధంగా విస్తారమైనటువంటి యావత్తు డ్రైవర్లకు ఇవ్వాలి. ఈ డ్రైవర్లందరికీ ఇచ్చే వరకు కూడా మా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున ఎట్టి బస్సు ఉద్యమం ఆపే ప్రసక్తి లేదు. రాష్ట్ర ఉద్యమం చేపడతాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఈరోజు రిప్రజెంట్ ఇవ్వడానికి కూడా నువ్వు వెనకాడి భయపడ్డావంటే నీ బుద్ధి తెల్లవుతూ ఉంది. సరైనటువంటిది కాదు. మోసపూరితమైనటువంటి ప్రకటన. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ మోసం చేయడమే తప్ప ఏనాడు కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే చరిత్ర ఆయనకి లేదు. మా సమస్యలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యలు మీరు గుర్తు చేయడం కోసం మేము ముందుకు వస్తాం. ఎంత పత్రం ఇస్తాం అనే రకంగా ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారితో ప్రయత్నం చేసాం, బోండా అమ్మ గారితో ప్రయత్నం చేసాం, ఇతరత్ర పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తే సశామీరీ కావటం కుదరని రకంగా ఆయన మమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నారు. ముందు ఈ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని. ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం వాందర్ల పేరుతో 2,90,000 మందిని కుదించావంటే ఇది సేవ చేస్తామన్నా మోసం చేస్తామన్నావా? ఇది దసరా కాదు గర మోసం జరగదని చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో భ్రష్టు పట్టించారు. వాళ్ళు హామీ ఇస్తూ ఉన్నాం, ఎక్కువ మంది చేస్తూ ఉంటాం. తీరా వచ్చిన తర్వాత ఉన్నదాన్ని తగ్గించే రకం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఇవాళ ఎంత కేవలం 400 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తూ ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు. ఈ 15 నెలల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆటో కార్మిక పథకానికి 400 కోట్లు ఇవ్వడానికి బాధపడుతూ ఉన్నాం.